ఏవీస్ వాస్కులర్ సెంటర్ మన దేశంలోనే ద బెస్ట్ వెరికోస్ వెయిన్ హాస్పిటల్. ఇమ్యూనిటీ పవర్ పెంచే టాప్ 10 సూపర్ ఫుడ్స్ అంటే ఏం చెప్తారు? ఇమ్యూనిటీ పెంచే సూపర్ ఫుడ్స్లో టాప్లో వచ్చేది ఆనియన్ అండ్ గార్లిక్. ఆనియన్ అండ్ గార్లిక్. ఓకే, దే ఆర్ ప్రీబయోటిక్స్. ఓకే, ఏ ఏజ్ వాళ్ళకైనా సరే ఎవరైనా ఆనియన్ గార్లిక్ తినడానికి ఏజ్ లిమిట్ లేదు అని. ఓకే, చిన్న పిల్లలు ఎక్కువ ఇష్టపడరు అంటే వాళ్ళకి ఇష్టపడే పదార్థాలు వేసి వండాలి. ఓకే, సో ఆనియన్ అండ్ గార్లిక్ తో పాటు టర్మరిక్ హ్యాస్ అ లాట్ ఆఫ్ యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీ. సో ఈ మూడు పక్కన పెడితే ఎనీ ఫ్రూట్ ఆర్ ఎనీ వెజిటబుల్ విచ్ హ్యాస్ అ గుడ్ కలర్ టు ఇట్, గ్రీన్, పర్పుల్, రెడ్, ఈ కలర్ ఉన్న ఆరెంజ్, ఈ కలర్ ఉన్న ఏ ఫ్రూట్ అయినా ఏ వెజిటబుల్ అయినా ఫాల్స్ ఇన్ టు దిస్ కేటగిరీ. సో మీరు ఆలోచిస్తే ఒకసారి సూపర్ మార్కెట్టో లేకపోతే కూరగాయల మార్కెట్లోకి వెళ్ళి కలర్ ఉన్న ఏమేమి ఉన్నాయి అంటే ఆల్మోస్ట్ అన్నిటికీ ఒక మంచి రంగు ఉంటుంది, కూరగాయలకి, పండ్లకి. సో పలానా కూరగాయలు మంచివి, పలానా కూరగాయలు మంచివి కావు అని ఎక్కడా లేదండి. ఎనీ ఫ్రూట్ ఆర్ ఎనీ వెజిటబుల్ ఈస్ ఫెంటాస్టిక్ సూపర్ ఫుడ్. బట్ అది కానీ బాగా డార్క్ గ్రీన్ కలర్ ఉంది, లైక్ బ్రాకలీ ఆర్ గ్రీన్ లీఫీ వెజిటబుల్స్, లేదా క్యాప్సికమ్స్, డిఫరెంట్ కలర్ క్యాప్సికమ్స్, లేదా రెడ్ క్యాబేజ్ ఈస్ కన్సిడర్డ్ వన్ ఆఫ్ ది సూపర్ ఫుడ్స్. అలాగే ఫ్రూట్స్లోకి వస్తే పర్పుల్గా ఉండే బ్లూబెర్రీస్, జామున్, నేరేడు పళ్ళు, బ్లాక్ బెర్రీస్, రాస్బెర్రీస్, స్ట్రాబెర్రీస్, ఈ బెర్రీస్ అన్నీ కూడా మంచి కలర్ ఉంటాయి కదా, బట్ దే ఆర్ ఫుల్ ఆఫ్ యాంటీ ఆక్సిడెంట్స్. సో గ్రీన్ లీఫీ వెజిటబుల్స్ అండ్ ఫ్రూట్స్లో అయితే మెయిన్లీ బాగా రంగు, ఈ ఎర్ర రంగు, నీలం రంగు ఉన్నవి ఏవైనా కూడా సూపర్ ఫుడ్స్లోకే వస్తాయి. అండ్ ఇఫ్ యూ లుక్ అట్ అదర్ ఫుడ్ ఐటమ్స్, ఇవి కాక వేరే సూపర్ ఫుడ్ ఏముంది అంటే డార్క్ చాక్లెట్ is full of really rich antiflavonoids and antioxidants, and they kill the bad chemicals in the body. దాంతో పాటు నట్స్లోకి వస్తే వాల్నట్స్ ఆర్ వెరీ వెరీ గుడ్. అక్రోట్లో చాలా మంచి ప్రాపర్టీ ఉంది, మన రోగ నిరోధక శక్తి పెంచే ప్రాపర్టీ. ఇవి కాక ఇఫ్ యూ లుక్ ఎట్ ఇట్, గ్రీన్ టీ ఈస్ మెంట్ టు బి వెరీ గుడ్ ఫర్ హెల్త్. సో లీఫీ వెజిటేబుల్స్, మీరు అన్న నట్స్, ఇవంటే మనం డైలీ తీసుకుంటాం. డార్క్ చాక్లెట్ అంటే ఎంత ఫ్రీక్వెంట్గా మనం తీసుకుంటూ ఉండాలి? మేబీ ట్వైస్ అ వీక్. మీకు స్వీట్ క్రేవింగ్ వచ్చినప్పుడు మామూలు చాక్లెట్ ఐస్ క్రీమ్ తినే బదులు డార్క్ చాక్లెట్. ఓకే, సో మీరు ఇందాక అన్నారు 90% వరకు మనకి సిమ్టమ్స్ కనిపించవు అని. అంటే క్యాన్సర్ ఏ స్టేజ్లో ఉన్నప్పుడు మనం రికగ్నైజ్ అవుతాం, అండ్ ఆ సిమ్టమ్స్ కనిపించినప్పుడు అంటే ఉంటుంది కదా ఇనిషియల్ స్టేజ్లో మనం ప్రికాషన్స్ తీసుకోవాలి అని. సో వారికి వచ్చింది అనేది ఎలా, ఏ టెస్టుల ద్వారా మనం తెలుసుకోవాలి? అగైన్ అమ్మ, ఇట్స్ అ బిగ్ క్వశ్చన్ బికాస్ క్యాన్సర్ ఎక్కడ ఉందో దాన్ని బట్టి టెస్ట్ ఉంటుంది, అండ్ క్యాన్సర్ ఏ పార్ట్ ఆఫ్ ద బాడీలో ఉందో దాన్ని బట్టి సిమ్టమ్స్ ఉంటాయి కదా. ఇప్పుడు రొమ్ము క్యాన్సర్ అనుకోండి, దాని రొమ్ములో ఏదో చేతికి తగులుతున్నట్టు గట్టిదనము, అక్కడ ఉత్తితే నొప్పి, ఆ పైన స్కిన్ కొంచెం డ్రైగా అయిపోయి గట్టిగా మందంగా అయినట్టు ఉండటము, ఇవి రొమ్ము క్యాన్సర్ సిమ్టమ్స్. బట్ నాకు ఆల్రెడీ రొమ్ములో క్యాన్సర్ సిమ్టమ్స్ ఉన్నాయి అంటే మేబీ అది ఫస్ట్ స్టేజ్ దాటి సెకండ్ స్టేజ్. లేడీస్లో ఎక్కువ వచ్చే క్యాన్సర్ బ్రెస్ట్ క్యాన్సర్. లేడీస్లో ఎక్కువ వచ్చే క్యాన్సర్ మన దేశంలో అయితే రొమ్ము క్యాన్సర్ 10 మందిలో 12 మందిలో ఒకరికి వస్తుంది. రెండోది గర్భసంచి ముఖద్వారము క్యాన్సర్, సర్విక్స్ క్యాన్సర్ అంటాము, అది కూడా ప్రతి 10 నుంచి 12 మందిలో ఒకరికి కనిపిస్తుంది. ఓకే, ఒబేసిటీ అనేది క్యాన్సర్కు ఎంతవరకు రీజన్ అవుతుంది మ్యామ్? ఒబేసిటీ ఈజ్ అ బిగ్ కాజ్. ఇప్పుడు మనం ఒక స్మోకర్ని ఇష్టపడము అంటే నచ్చదు మనకి, అలా స్మోక్ చేస్తే లంగ్ క్యాన్సర్ వస్తే ఏంటి పరిస్థితి అని తిడతాము. అదే ఒకళ్ళు బాగా తాగేస్తున్నారు అనుకోండి, లివర్ క్యాన్సర్ వస్తే ఏంటి పరిస్థితి, ఇది ఎందుకు చేతులారా హెల్త్ పార్ట్ చేసుకుంటున్నారు అని మనం అంటాము. బట్ ఒబేసిటీ, లావుగా ఉన్న వాళ్ళల్లో ఒక 20 క్యాన్సర్ల రిస్క్ చాలా ఎక్కువ. 20 క్యాన్సర్స్. ఓకే, అది రొమ్ము అవ్వచ్చు, పేగు అవ్వచ్చు, గర్భసంచి అవ్వచ్చు, అండాశయం అవ్వచ్చు, కిడ్నీ క్యాన్సర్ అవ్వచ్చు, మగాళ్ళలో ప్రాస్టేట్ క్యాన్సర్ అవ్వచ్చు. ఇన్ని క్యాన్సర్స్కి కారణం ఈజ్ ఒబేసిటీ. ఇది ఒక్కటే కారణం అని చెప్పట్లేదు, బట్ ఒబీస్ ఉన్న వాళ్ళల్లో రకరకాల క్యాన్సర్స్ ఎక్కువ వస్తాయి. ఎందుకు అంటే ఈ కొవ్వు ఉత్తినేమన్నా ఒక కుషన్ లాగా చుట్టుకుని కూర్చోదు, దాంట్లో నుంచి ఒక హార్మోన్ వస్తుంది ఈస్ట్రయాల్ అని. అది మనకి ఎంత ఎక్కువ కొవ్వు ఉంటే ఈ ఈస్ట్రయాల్ అంత ఎక్కువ ఉంటుంది. సో ఈ ఈస్ట్రయాల్ మన బాడీలో ఎక్కువ ఉంటే ఇట్ ఈస్ అ బ్యాడ్ హార్మోన్. ఓకే,
ఆ బ్యాడ్ హార్మోన్ వేరే వేరే బాడీ పార్ట్స్లో క్యాన్సర్ వచ్చేలాగా చేస్తుంది. సో ఒబిసిటీ ఈస్ అ బిగ్ రీజన్ ఫర్ మెనీ క్యాన్సర్స్. బట్ మనం ఒబిసిటీ వైపు చాలా లీనియంట్గా ఉంటాము. ఒక స్మోకర్నో ఆల్కహాల్నో మనం కోప్పడినట్టు, బెదిరించినట్టు, లేదా వాళ్ళని మార్చాలని ప్రయత్నించినట్టు ఒక ఒబీస్ పర్సన్ పైన అంత ఫోకస్ చేయము. బికాస్ ఒబిసిటీ ఈజ్ సో కామన్. చూడడానికి ఇబ్బందిగా ఉందని అందరూ చెప్తారు తప్ప హెల్త్ రీజన్స్ ఇలా ఉన్నాయని చెప్పి ఎక్కువ కన్సిడర్ చేయరు And ఫ్యామిలీ obesity- మెంబర్స్ కూడా. ట్రూ అండి. అండ్ ఒబిసిటీ చాలా కామన్. అండ్ మనం కూడా ఒకప్పుడు వెయిట్తో స్ట్రగుల్ అయిన వాళ్ళు ఇప్పటికీ వెయిట్తో స్ట్రగుల్ అవుతూనే ఉన్నాము. అండ్ మనకు తెలుసు తింటేనే లావ్ అవ్వరు, తినకపోయినా కొంతమంది లావ్ అవుతారు, కొంతమంది పుట్టినప్పటి నుంచి చబ్బీగానే ఉంటారు. 2-3 మనుషులు ఒకే అంత తిన్నా ఒకళ్ళు లావుగా ఉంటారు, ఒకళ్ళు సన్నంగా ఉంటారు. సో లావుకి ఓవర్ ఈటింగ్ ఆర్ ల్యాక్ ఆఫ్ ఎక్సర్సైజ్ ఒక్కటే కాదు రీజన్. ఈ ఫ్యామిలీలో ఫ్యాట్ జీన్ అనే జీన్ ఉంటే, ఇప్పుడు అమ్మమ్మలు నాన్నమ్మలు ఇద్దరు లావుగా ఉన్నారనుకోండి, ఆ ఇంట్లో లేడీస్ లావుగానే ఉంటారు, Yes. వాళ్ళు తిన్నా ఎక్కువ తినకపోయినా. సో ఒబిసిటీ అంత ఈజీగా వచ్చేస్తుంది కదా. సో అందుకని మనం కూడా లీనియంట్గా ఉంటాము. బట్ అది ఎలా వచ్చినా, ఓవర్గా తిని వచ్చినా, ఫ్యామిలీ మూలంగా వచ్చినా, దాని మూలంగా వచ్చే క్యాన్సర్స్ వస్తూనే ఉంటాయి. మీరు అన్నట్టు ఒక ఆల్కహాల్ తాగే వాళ్ళని, స్మోకింగ్ చేసే వాళ్ళని అంటూ ఉంటారు, సో ఇది క్యాన్సర్ వస్తుంది ఇలా అని చెప్పి. అసలు స్మోకింగ్ అనేది క్యాన్సర్కు ఎంత పర్సంటేజ్ ఎఫెక్ట్ చూపిస్తుంది? ఇట్స్ హార్డ్ టు టెల్ అండి. లుక్, దిస్ ఈజ్ అన్ ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ బికాస్ స్మోక్ చేసిన అందరికీ లంగ్ క్యాన్సర్ రావట్లేదు. లంగ్ క్యాన్సర్ వచ్చిన అందరూ స్మోకర్స్ కాదు. బేసిక్గా మన ఇండియాలో చాలా మంది స్మోక్ చేసే వాళ్ళు ఉంటారు. మరి వాళ్ళందరికీ లంగ్ క్యాన్సర్ రావట్లేదు. మరి ఎవరికి వస్తుంది, ఎవరికి రావట్లేదు? కొంతమంది లైఫ్ స్టైల్ చూస్తే స్మోక్ చేస్తారు, డ్రింక్ చేస్తారు, బాగా లావుగా ఉంటారు, వాళ్ళకి ఏ క్యాన్సర్ రాదు, 70-80 ఏళ్ళ వరకు బతుకుతారు. సో మనకు అర్థం కాదు ఈ మనిషి ఇన్నాళ్ళు అసలు ఎలా బతికాడు ఇన్ని బ్యాడ్ హ్యాబిట్స్తో అని. సో ఈ క్యాన్సర్ కూడా అండి అందరికీ వచ్చేది. అండ్ ఆ క్యాన్సర్ ఎవరికన్నా వచ్చేది ఉందనుకోండి, లంగ్స్ చెడిపోతున్నాయి స్మోక్ మూలంగా, ఈ సిగరెట్స్ మూలంగా లంగ్ చెడిపోబోతున్నప్పుడు మనం కొంచెం స్ట్రాంగ్గా మంచి ఫుడ్ తీసుకుని ఈ హ్యాబిట్తో పాటు కొంచెం ఎక్సర్సైజ్ చేస్తూ మనిషి ప్రశాంతంగా ఏ టెన్షన్స్ లేకుండా బతుకుతున్నాడు అనుకోండి, ఇట్స్ ఓకే. బట్ ఈ స్మోకింగ్తో పాటు ఫుడ్ సరిగా లేదు, ఎక్సర్సైజ్ లేదు, బాగా స్ట్రెస్ తీసుకుంటున్నారు, ఆర్ దాంతోపాటు వేరే ఇన్ఫెక్షన్స్ అవి కూడా వస్తున్నాయి, ఇమ్యూనిటీ తగ్గిపోయి, అలాంటి వాళ్ళకి ఈ స్మోకింగ్ మూలంగా క్యాన్సర్ వచ్చే రిస్క్ ఎక్కువ. సో దానికి ఇలా ఎవరైనా చెడిపోవాలంటే ఒక్కడే వెళ్ళి చెడిపోవడం, పక్కనాలు జత ఈ చెడు హ్యాబిట్స్ కొంచెం అలవాటు చేస్తుంటే ఎలా ఒక యావరేజ్ పర్సన్ చెడిపోతాడో, అలాగే యావరేజ్గా స్మోక్ చేసే పర్సన్కి కూడా వేరే ఇష్యూస్ ఎక్కువ ఉన్నాయి అనుకోండి, లైక్ ల్యాక్ ఆఫ్ గుడ్ ఫుడ్, స్ట్రెస్, జాబ్ స్ట్రెస్, ఇంట్లో స్ట్రెస్, మనీ స్ట్రెస్, వాట్ ఎవర్, అండ్ ఎక్సర్సైజ్ చేయట్లేదు, దెన్ యాడ్ అయిపోతాయి. ఓకే. సో మొబైల్ ఫోన్ రేడియేషన్ వల్ల క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉందా? లుక్ అండి, ఇవన్నీ మిత్స్. బికాజ్ మీరు టెక్స్ట్ బుక్ చదివితే లేదా మా సైంటిఫిక్ ఆర్టికల్స్ చదివితే ఏ ఒక్క ఆర్టికల్లో కూడా మొబైల్ ఫోన్ మూలంగా ఆర్ మొబైల్ ఫోన్స్ ఉండే మాస్ట్స్ ఉంటాయి, టవర్స్ ఉంటాయి, ఆ టవర్స్ మూలంగా రేడియేషన్ వస్తుంది, ఆ రేడియేషన్ మూలంగా క్యాన్సర్ వస్తుందని ఎక్కడా లేదు. మీరు ఎన్నో ఆర్టికల్స్, దిండు కింద మొబైల్ పెట్టుకుని పడుకుంటే రేడియేషన్ వస్తుందా, ఆ పర్సన్కి ఏమైనా బ్రెయిన్ క్యాన్సర్ వచ్చే రిస్క్ ఉందా, చెవుల్ క్యాన్సర్ వచ్చే రిస్క్ ఉందా అంటే ఎక్కడా అలా రాసి లేదు. ఓకే, దే హ్యావ్ డన్ స్టడీస్, ఎంత రేడియేషన్ వస్తుంది, దాని మూలంగా ఎంత డ్యామేజ్ అవ్వచ్చు, అండ్ ఇట్స్ నాట్ డాక్యుమెంటెడ్. సో మ్యామ్, మీరు కొన్ని ఇప్పుడు నేను అడిగేవి కొన్ని మిత్స్ అన్నారు, అండ్ కొంతమంది లిప్స్టిక్ అని అంటారు, అండ్ మీరు మనం అమ్మాయిలకి ఎక్కువ ఒక 12 మందిలో ఒకరికి వస్తుంది బ్రెస్ట్ క్యాన్సర్ అన్నారు, అండ్ చాలామంది టైట్ ఇన్నర్స్ అంటే వాళ్ళకి సెట్ కానీ వేసుకుంటారు, కొంతమంది అంటే 24 hours ఉంచుకుంటూ ఉంటారు. సో అలాంటి వాళ్ళకి ఏం చెప్తారు మీరు? లుక్ అండి, అండర్వేర్కి క్యాన్సర్కి లింక్ లేదు. ఓకే ఓకే, మీరు ఎలాంటి అండర్వేర్ వేసుకుంటున్నారు, ఎలాంటి బ్రా వేసుకుంటున్నారు, దానికి వైర్ ఉందా, ప్యాడ్ ఉందా, ప్యాడెడ్ బ్రా వేసుకుంటున్నారా, 24 hours వేసుకుంటున్నారా, 12 hours వేసుకుంటున్నారా, ఆర్ అసలు వేసుకుంటున్నారా వేసుకోవట్లేదా, దానికి రొమ్ము క్యాన్సర్కి లింక్ లేదు. ఓకే, కొంతమంది సరే బ్రా కాదు టైట్ బ్రా వేసుకుంటే క్యాన్సర్ వస్తుంది, అసలు టైట్ బ్రా వేసుకోవద్దు, మీ సర్క్యులేషన్ ఆగుతుంది, అక్కడంతా నొప్పిగా ఇబ్బందిగా ఉంటుంది, రొమ్ము ఒత్తుకుపోతుంది తప్ప దాని మూలంగా క్యాన్సర్ రాదు. సో మీరు ఎలాంటి బ్రా వేసుకోవాలి,
ప్యాడెడా, నాన్ ప్యాడెడా, వైర్తోనా, నో వైర్తోనా, 24 అవర్సా, 12 అవర్సా, 2 అవర్సా, దట్స్ టోటలీ అప్ టు యూ. మీ ఓకే, కంఫర్ట్ సో బట్టి దానికి ఈ క్యాన్సర్ క్యాన్సర్కి అనేది లింక్ ఏ మాత్రం లేదు. సంబంధం లేదు. Yeah. ఓకే, లిప్స్టిక్ విషయానికి వస్తే లిప్స్టిక్లో కొన్ని కెమికల్స్ ఉంటాయి, లేకపోతే దానికి ఆ టెక్స్చర్, ఆ కలర్, ఆ స్లైమీనెస్ రాదు. కొంతమంది అంటారు మనం వాడే ఐలైనర్స్ మూలంగా కూడా ప్లాస్టిక్ మన బాడీలోకి ఎంటర్ అవుతుంది, కళ్ళల్లోకి ఎంటర్ అవుతుంది, దాని బ్లడ్లోకి ఎంటర్ అవుతుంది, ఇవన్నీ ఫుల్ ఆఫ్ కెమికల్స్ అంటారు. ఐఎమ్ ష్యూర్ ఇలాంటి ప్రోడక్ట్స్లో దేర్ ఆర్ కెమికల్స్, లేకపోతే మనకి హెర్బల్ ప్రోడక్ట్స్ రావు బయటికి. ఓకే, సో ఎవరైనా ఇది ప్యూర్ న్యాచురల్, ఇందులో కెమికల్స్ లేవు, పారాబెన్స్ లేవు, ఈ పలానా షాంపూ పారాబెన్ ఫ్రీ షాంపూ అని అమ్ముతున్నారు అంటే మిగతా వాటిల్లో అది ఉన్నట్టే అర్థము. సో ఎస్, కెమికల్స్ ఉంటాయి మన మేకప్లో, బట్ మనం వాడే క్వాంటిటీ మూలంగా అది డేంజర్ కింద రాదు. ఓకే, బికాజ్ ఒక మనిషి ఎంత లిప్స్టిక్ వాడతారు, ఎంత ఐలైనర్ పూసుకుంటారు, ఎంత ఉంటాయి ఆ బాడీ పార్ట్స్. సో ఐ థింక్ ఇట్ డిపెండ్స్ ఆన్ దాట్. బట్ నాకు అసలు నా బాడీలోకి ఏ కెమికల్ ఎంటర్ అవ్వకూడదు, నేను చాలా ప్యూర్గా న్యాచురల్గా ఉండాలి అంటే యూ షుడ్ స్టే అవే ఫ్రమ్ మేకప్. ఓకే, విటమిన్ డి డెఫిషియన్సీ అనేది క్యాన్సర్కు రీజన్ అవుతుందా? 100% ఎస్. బికాస్ విటమిన్ డి డెఫిషియన్సీతో ఇమ్యూనిటీ తగ్గుతుంది. ఐరన్, విటమిన్ డి, జింక్, మెగ్నీషియం, దీస్ 4 ఆర్ వెరీ ఇంపార్టెంట్. ఈ నాలుగిట్లో మనకి ఏది తగ్గినా కూడా మన ఇమ్యూనిటీ తగ్గుతుంది, మన డిజీజ్ ఫైటింగ్ కెపాసిటీ తగ్గుతుంది. ఓకే, అండ్ క్యాన్సర్స్ తక్కువ ఇమ్యూనిటీ ఉన్న వాళ్ళకు వస్తాయి. సో ఇందాకే మనం అనుకున్నాం 10 మంది స్మోక్ చేస్తే 10 మందికి క్యాన్సర్ రాదు, ఇద్దరికో ఒకళ్ళకో వస్తుంది. ఎందుకు వస్తుంది ఆ పర్సన్కి అంటే ఆ పర్సన్లో ఇమ్యూనిటీ తక్కువ ఉంది. ఇమ్యూనిటీ తగ్గడానికి వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్స్ ఇస్ విటమిన్ డి డెఫిషియన్సీ. కరెంట్లీ ఇండియాలో 97% మందికి విటమిన్ డి తక్కువ ఉంది, అంటే ఆల్మోస్ట్ అందరికీ విటమిన్ డి తక్కువ ఉంది. విటమిన్ డి తక్కువ ఉంటే రోగాలు ఎక్కువ వస్తాయి, జలుబులు జ్వరాలు ఎక్కువ వస్తాయి, దాంతోపాటు క్యాన్సర్స్ కూడా ఎక్కువ వస్తాయి.